వీరి ముందు పవిత్రత ఉంది, అపవిత్రత ఉంది. ఇప్పుడు దానియేలు ముందు ఏం పెట్టారు? దానియేలు ముందు ఏం పెట్టారు? రాజు భుజించే భోజనము, రాజు పానము చేసే పానము పెట్టారు. దానియేలు, హనన్యా, మీషాయేలు, అజర్యా వీరి ముందు, అంటే ఈ నలుగురు బాలుల ముందు ఒక అపవిత్రమైన, ఇలాగ అపవిత్రము అని మనడానికి కాదు, కానీ రాజు భుజించే భోజనం అది మరి ఎలా పెట్టారో ఎలా తయారు చేశారో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఒకవేళ విగ్రహార్పితం అయితే తినకూడదు, అది మనం అపవిత్రం అవుతాము అని అనుకున్నాడు కనుక ఒక విశ్వాసిగా ఏ వైపుకు మనం ప్రయాణం చేయాలి? ఇప్పుడు జరిగింది ఏంటి? అపవిత్రత ఒక పక్కన ఉంది, విశ్వాసి నిలబడి ఉన్నాడు. తన అడుగులు ఏ వైపుకు వేస్తాడు? అడుగు అపవిత్రత వైపు వేస్తాడా? సాధారణంగా మనలో ఎవరైనా అయితే ఏదైతేలే పెట్టండి అంటాం, అంతేనా? ఏదైతేలే పెట్టండి. కానీ అపవిత్రత పవిత్రతలలో గెలిచింది ఏదో తెలుసా? పవిత్రతే గెలిచింది. అపవిత్రత పవిత్రత మధ్యలో గెలిచింది ఏది? పవిత్రత. 8వ వచనం అన్నాడు, రాజు భుజించు భోజనము, పానము చేసే పానమును మేము తీసుకొని మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోకూడదని దానియేలు. కాబట్టి అపవిత్రత ఓడిపోయింది. అపవిత్రత ఏమైంది? ఓడిపోయింది. ఓడిపోజేసిన వాడు ఎవడు? విశ్వాసి. మీకు ఈ విషయం అర్థం కావాలి. ఎప్పుడూ కూడా మన ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. అపవిత్రత ఉంటుంది, పవిత్రత ఉంటుంది. నువ్వు దేని వైపుకి వెళ్తే మిగిలింది ఓడిపోయినట్టు. నేను అపవిత్రత వైపుకి వెళ్ళాను అనుకోండి, దేన్ని వాడగొట్టేశాను? నేను పవిత్రతను వాడగొట్టాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను లంచం తీసుకొని న్యాయాన్ని మార్చాను అనుకోండి, దేన్ని నెగ్గించాను? అన్యాయాన్ని నెగ్గించాను. అపవిత్రత వైపుకు నా అడుగులు వేస్తే పవిత్రతను నేను ఓడిపోజేశాను. ఇప్పుడు చెప్పండి, విశ్వాసి దేని వైపుకు అడుగులు వేయాలి? పవిత్రత వైపుకు అడుగు వేయాలి. పరిస్థితులు ఏమైనా, దేశం కాకపోయినా మనం ఏ వైపుకు నడవాలి? పవిత్ర వైపు. బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, కీర్తన గ్రంథం 19:9లో ఇలా వ్రాయబడింది. కీర్తన గ్రంథం 19:9లో యెహోవా యందలి భయము పవిత్రమైనది అని వ్రాయబడింది. కీర్తన గ్రంథం 19:9లో ఏమని వ్రాయబడింది? యెహోవా యందలి భయము. కాబట్టి ఇంతకీ దానియేలు, హనన్యా, మీషాయేలుకు ఏ భయం ఉంది? యెహోవా యందలి భయము. అది వారి పవిత్ర జీవితాన్ని కాపాడింది. నేను హాస్టల్లో ఉన్నాను, నా పవిత్ర జీవితమే నన్ను కాపాడాలి. నేను కాలేజీలో ఉన్నాను, నేను యూనివర్సిటీలో ఉన్నాను, నన్ను కాపాడాల్సిందేది నా పవిత్రత. పవిత్రత ఎలా వస్తుంది? యెహోవా యందలి భయం. కాబట్టి నెబుకద్నెజరు రాజు సమక్షంలో బబులోను కోటలో ఇశ్రాయేలు దేశము దాటి ఎవరు చూడట్లేదు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు. తల్లిదండ్రులు లేకపోయినా, అన్నదమ్ములు లేకపోయినా, తన వారు ఎవరు లేకపోయినా ఈ యవనస్తులు ఏ వైపుకు నడిచారు? పవిత్రత వైపుకు నడిచారు. నేనంటాను, యవనస్తులారా, మీరు ఏ వైపుకు నడుస్తున్నారు? అమ్మా నాన్న బురిడి కొట్టించి అపవిత్రత వైపుకు నడిచేవాళ్ళు తయారయ్యారు ఈ మధ్య. పెద్దలను బురిడి కొట్టించి అపవిత్రత వైపుకు నడుస్తున్నారు. మీ జీవితం నాశనం అయిపోతుంది. ఆ తర్వాత నెత్తి నోరు కొట్టుకుని నెత్తి మీద బూడి తీసుకున్న ప్రయోజనం లేదు. కాబట్టి యెహోవా యందలి భయము ఎటువంటిది? పవిత్రమైనది అన్నాడు. కాబట్టి మనము దేవుని యందు భయము కలిగి పవిత్రంగా జీవించాలి. దేవుని వాక్యంలో మనకు ఉండాల్సినటువంటి కొన్ని పవిత్రమైన సంగతులు చెప్పాడు. ఏమిటి ఆ సంగతులు అంటే, తిమోతి 1వ పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనములో పవిత్ర హృదయం కావాలి అన్నాడు. తిమోతి 1వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు? పవిత్ర హృదయులై అన్నాడు. చాలు మనకేముండాలి? పవిత్ర హృదయం. అదే తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో పవిత్రమైన చేతులెత్తి అన్నాడా? ప్రార్థన ఎలా చేయాలంట? హృదయం పవిత్రంగా ఉండాలి, చేతులు పవిత్రంగా ఉండాలి. విన్నారా యవనస్తులారా? మీ జీవితం ఆశీర్వదించబడాలంటే, మనందరి జీవితాలు ఆశీర్వదించబడాలంటే పవిత్రంగా ఉండాల్సింది హృదయం.
పవిత్రమైన చేతులు, పవిత్ర హృదయం, పవిత్రమైన చేతులు. అదే తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అధ్యాయాలు 1, 2, 3లో ఇలా చెప్తా. పవిత్రమైన మనస్సాక్షి. ఏ మనస్సాక్షి? పవిత్రమైన మనస్సాక్షి. 1 పవిత్ర హృదయం, 2 పవిత్రమైన చేతులు, 3 పవిత్రమైన మనస్సాక్షి. మనస్సాక్షి అంటే ఏంటండి? మనస్సాక్షి అంటే ఏంటి? కామన్ సెన్స్ అంటారు. మనస్సాక్షి అంటే ఏంటి? కామన్ సెన్స్. ఒరు బాబు వీడికి అసలు సెన్స్ లేదురా అంటారు కదా. అంటే పెద్దవాళ్ళని గౌరవించాలి, నమస్కారం చేయాలి, మనకంటే పెద్దవారికి గౌరవం ఇవ్వాలి, అమ్మా నాన్నని గౌరవించాలి, తల్లిదండ్రులను పూజించాలి, ఉపాధ్యాయులను గౌరవించాలి. ఇది కామన్ సెన్స్ అండి. మనం ప్రయాణం చేస్తున్నాం, మనం కూర్చున్నాం, ముసలాడు ఎవడో నిలబడ్డాడు, ముసలానికి ఏమివ్వాలి? మనం సీట్ ఇవ్వాలి. అది కామన్ సెన్స్. ఒక గర్భిణీ స్త్రీ నిలబడింది, మనం కూర్చున్నాం, ఆమెకి సీట్ ఇవ్వాలి. అది కామన్ సెన్స్. ఇది ఎవడో చెప్పడం మనకు వచ్చి. కాబట్టి మనకి ఎటువంటి మనస్సాక్షి ఉండాలట? పవిత్రమైన మనస్సాక్షి. 1 పవిత్ర హృదయం, పవిత్రమైన చేతులు, పవిత్రమైన మనస్సాక్షి. దాన్నే పేతురు మొదటి పత్రిక 1:22 అన్నాడు, పవిత్రమైన మనస్సు అన్నాడు. పేతురు మొదటి పత్రిక 1:22లో ఏమన్నాడు? పవిత్రమైన మనస్సు, పవిత్రమైన మనస్సు అన్నాడా? మొదటి పత్రిక 1:22లో ఏమన్నాడు? మీరు క్షయమైన బీజం ఉండి కాక గనుక ఏమండి? ఏ మనసు అంట? పవిత్రమైన మనస్సు. మనుషులు బాగానే ఉన్నారు, మనసులు ఎలా ఉన్నాయి? మనుషులు బాగానే ఉన్నారు కానీ మనసులు ఎలా ఉన్నాయి? తిమోతి మొదటి పత్రిక 1:5 పవిత్రమైన హృదయం, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం పవిత్రమైన చేతులు, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం పవిత్రమైన మనస్సాక్షి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం పవిత్రమైన మనస్సు. అదే పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం పవిత్ర ప్రవర్తన అన్నాడు. ఏ ప్రవర్తన? పేతురు మొదటి పత్రిక 3:2 ఏమన్నాడు? స్త్రీలారా, స్త్రీల గురించి చెబుతూ ఏమన్నాడు? మీరు భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన. ఏ ప్రవర్తన అండి? ప్రవర్తన వేరు, పవిత్ర ప్రవర్తన వేరు. ప్రవర్తన వేరు, పవిత్ర ప్రవర్తన వేరు. పవిత్ర ప్రవర్తన, పవిత్ర హృదయము, పవిత్రమైన చేతులు, పవిత్రమైన మనస్సాక్షి, పవిత్రమైన మనస్సు, పవిత్రమైన ప్రవర్తన. అంత మాత్రమే కాదు, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయనను సేవించున్నట్లు నేను వారికి పవిత్రమైన పెదవులు ఇచ్చేదను. ఏ పెదవులు? పవిత్రమైన పెదవులు. విన్నారండి? 774వ పేజీ. పవిత్రమైన పెదవులు. యెషయా పెదవులను దేవుడు ఏం చేశాడు? కాల్చాడు కదా. ఈ నిప్పు నీ పెదవులకు అంటుకుంది కనుక నీ పాపము పోయింది, నీ అపవిత్రత పోయింది అన్నాడు. పవిత్రమైన పెదవులు. అమ్మా, మన పెదవుల నుంచి ఏమొస్తున్నాయి? మొన్న ఒక సేవకుడు చెప్పాడు ఎలాగని. వాళ్ళ మనవరాలను సినిమా పాట పాడిందంట. ఆ పాట నేను బాత్రూంలోకి వెళ్ళి ఈ పాట పాడుతున్నాడంట ఆయన. ఏం తాతయ్య ఆ పాట పాడుతున్నామంటే ఏమనం వచ్చేసింది అన్నాడంట. ఎలా వచ్చేసింది? అది అర్థమవుతుందా? విని 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 చివరికి అది వచ్చేస్తుంది నోట్లోంచి. పవిత్రమైన పెదవులు ఏమైపోతున్నాయి? మన పెదవులు అపవిత్రమైపోతున్నాయి. కాబట్టి
పవిత్ర పెదవులు అవసరం, పవిత్రమైన చేతులు అవసరం, పవిత్రమైన హృదయం అవసరం కదండి, పవిత్రమైన మనస్సాక్షి అవసరం. అర్థమవుతుంది కదా? రైట్. ఇప్పుడు ఏది నగ్గుతుంది? పవిత్రమైన పెదవులే నగ్గుతాయి, పవిత్రమైన మనస్సాక్షి నగ్గుతుంది, పవిత్రమైన హృదయమే నగ్గుతుంది, పవిత్రమైన జీవితమే నగ్గుతుంది. ఇంకొక మాట చెప్పనా? మలాకీ గ్రంథం, అక్కడే ఉన్నాం కదా, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలోను ధూపమును పవిత్రమైన అర్పణ అర్పించబడును. ఏమంటే అర్పణ ఎలా ఉండాలంట? అర్పణ పవిత్రము. ఇలా చెప్పనివ్వండి, నేను 7 సంగతులు చెప్పాను. ఇప్పుడు అన్నిటికీ చెప్తాను అనుకోకండి, మీకు అర్థం కావడం కోసం చెప్తాను. అపవిత్రత మన ముందుంది, పవిత్రత మన ముందుంది. దానియేలు, హనన్యా, మీషాయేలు, శద్రకు, మేషక, అబేద్నెగోలు దేన్ని ఎన్నుకున్నారు? పవిత్రతను ఎన్నుకున్నారు. మనకు ఉండాల్సిందేంటి? పవిత్రమైన హృదయం, పవిత్రమైన చేతులు, పవిత్రమైన మనసాక్షి, పవిత్రమైన మనస్సు, పవిత్రమైన ప్రవర్తన, పవిత్రమైన పెదవులు, పవిత్రమైన ఆరాధన. జయించేది ఏది? అపవిత్రతకు పవిత్రతకు మధ్యలో జరిగిన సంఘర్షణలో నెగ్గింది ఏది? పవిత్రతే. చూడండి, రండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. రాజు భోజనము భుజించు బాలురందరి ముఖలము కంటే సౌందర్యముగాను కళగా కనబడింది. ఇప్పుడు చెప్పండి, ఏది నెగ్గింది? పవిత్రత. అమ్మా, యవనస్తులారా, అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, గుర్తుపెట్టుకోండి, మన పవిత్రత మనల్ని నెగ్గిస్తుంది, మన పవిత్రత మనల్ని ముందుంచుతుంది, మన పవిత్రత మనల్ని ఆశీర్వదిస్తుంది. పవిత్రత ద్వారా కొన్నిసార్లు ఇబ్బందులు పడవచ్చు మనం. దానియేలుకి యోసేపుకి ఎన్నో దగ్గర సంబంధాలు ఉన్నాయి. దేవుని చిత్తం మీద మరలా వారం దానియేలుకు యోసేపుకి మధ్యలో ఉన్న సంబంధాలు ఇంచుమించు 7-8 సంబంధాలు ఉన్నాయి. అవన్నీ చెప్తా మరలా వారం. ఇప్పుడు దానియేలు తన స్నేహితుల్ని నగ్గించింది ఏది? ముఖం కళగా ఉంచింది ఏది? పవిత్రత. ఫెయిర్ అండ్ లవ్లీయా పవిత్రత? చెప్పాలి. అలాగంటే ఫెయిర్ అండ్ లవ్లీ అంటే వీడికి ఇష్టం కాదేమో, తిడుతున్నాడు అని అనుకుంటు మీరు. మన పవిత్రతే మన అందం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందలి భయభక్తి. ఆ భయంలోనే ఉంది పవిత్రత కదా. యెహోవా యందలి భయము పవిత్రమైనది. కాబట్టి మనకు రోజు జరిగే సంఘర్షణలో మొదటి సంఘర్షణ ఏంటంటే, మన ముందు 2 ఉంటాయి, 2 ఆప్షన్స్. లేచిన వెంటనే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పవిత్రమైన ఆప్షన్ ఉంటుంది, ఒకటి అపవిత్రమైన ఆప్షన్. ఏ వైపుకి వెళితే ప్రయోజనమో అర్థం చేసుకోండి. పవిత్రత వైపు వెళితే పవిత్రతే జయిస్తుంది. ఇది 1వ అధ్యాయంలో మాట. ఇక 2వ అధ్యాయంలో మాట ఏమిటంటే, రండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. లోక జ్ఞానానికి దైవ జ్ఞానానికి మధ్య సంఘర్షణ. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, లోక జ్ఞానానికి దైవ జ్ఞానానికి మధ్య సంఘర్షణ. ఇక్కడ జరిగింది ఏంటంటే, మీకు చెప్తాను వినండి. రాజుగారికి ఒక కళ వచ్చింది. కళ వచ్చిందంటే కళ మర్చిపోయాడంట. కళ వచ్చింది, కళ మర్చిపోయాడు. ముఖమేమే కారంగా పెట్టుకున్నాడు, ఆనందం తాగినలాగా. ఏంటి రాజా, మహారాజా, ఏంటి మీ మొహం ఎలా ఉంది అని అడిగారు. ఏముంది, ఆగండి రా, రాత్రి కళ వచ్చింది అన్నాడు. అయితే మరి కళ చెప్పండి, దాని భావం ఎవడో కూడా చెప్తాడు అంటేనే, నేను కళ మర్చిపోయాను అంటాడు. ఏం మర్చిపోయాడంట? కళ మర్చిపోయాడంట. మనకు కూడా బోడి కళలు వస్తాయి, అన్ని కళలు గుర్తుంటాయి ఏంటి, ఉండకపోవడమే మంచిది. నేను కళ మర్చిపోయాను అంటున్నాడు. కళ మర్చిపోతే ఎందుకు, ఇంకా కళ మర్చిపోయారు కదా, ఇంకెందుకు వచ్చిన గొడవ అంటే, కుదరదా. బబులోను సంస్థానంలో ఉన్నటువంటి తత్వజ్ఞానం ఎరిగిన వాళ్ళందరినీ తీసుకురండి. ఎవడైనా సరే నా కళ చెప్పాలి, భావం చెప్పాలి.
ఇదేం కర్మరా బాబు, కళ చెప్తే భావం చెప్తాం కానీ కళ లేకుండా భావం ఎక్కడ చెప్పమాయా బాబు అంటే, అయ్యి కుదరదు, మీరు డ్యాన్స్ చేశారంటే మీకు ఒకటి తల తీసేస్తాను అన్నాడు. 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు కల్దీయులు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకును గాని యొద్ద గారె విద్య గలవాని యొద్దను కల్దీని యొద్దను ఇట్టి సంగతి విచారింప లేదు. అయ్యా మేము చెప్పలేమండి, మేమే కాదండి ఈ ప్రపంచంలో ఇంకెవడో చెప్పలేడండి అన్నారు. ఇది మనుష్య జ్ఞానం. అర్థమవుతుందా? మనుష్య జ్ఞానం ఏం చేయలేదు, చెప్పలేదు. మనుష్య జ్ఞానం చెప్పలేదు. ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు, ఎక్కడికా చంద్రమండలం మీదకి వెళ్తున్నారు, వెళ్ళడం వరకు వాళ్ళ పని, రావడం వాళ్ళ చేతుల్లో లేదు. ఏమంటారు, ఆ తర్వాత ఎలాగో నా తిప్పలబడి మళ్ళీ వచ్చారనుకోండి, నేను కాదంటలేదు. కానీ దాని అర్థం ఏంటంటే, సునీత విలియమ్స్ ఏం చెప్పిందో తెలుసా, అక్కడ మేము చూసిన సంఘటనలు మీకు చెప్పకపోవడమే మంచిది అంటుంది. ఎన్నో వింతలు విడ్డూరాలు మీకు చెప్పకపోవడమే మంచిది, కొన్ని దాచిపెట్టడమే మంచిది, అక్కడ వచ్చిన శబ్దాలు మేము చెప్పకపోవడమే మంచిది అని చెప్పింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఎన్నో పాలపుంతలు, ఎన్నో గెలాక్సీలు, అక్కడికి వెళ్ళిన బుచ్ వెల్మోర్ ఆయన ఒక బాప్టిస్ట్ సంఘానికి చెందినవాడంట. ఏ ఆదివారం నాడు కూడా ఆరాధన మానలేదంట. ఎక్కడ, ఈ 9 నెలలను ఎక్కడ ఉండేవాడు, ఆయన అంతరిక్షంలో ఉండి, కావాలంటే నా దగ్గర వీడియో ఉందని నేను పెడతాను, వాళ్ళ పాస్టర్ గారు ఆయనతో మాట్లాడుతున్నాడు, స్పేస్లో ఉండి ప్రతి ఆదివారం నాడు ఇక్కడ ఆన్లైన్లో జరిగే పరిచర్యని ఆయన అటెండ్ అయ్యేవాడంట. బుచ్ విల్మోర్, ఏం మాట్లాడుతున్నావు, నీ సంగతి ఏంటి, అసలు అక్కడ నువ్వు ఏమనుకుంటున్నావు, అసలు ఈ 9 నెలలు అక్కడ ఇరుక్కుపోవడం వల్ల నువ్వేమనుకుంటున్నావు అంటే, ఆయన ఏమన్నాడు తెలుసా, నా దేవుడు నేను నమ్ముకున్న జీసస్ క్రైస్ట్ గొప్పవాడు, ఈ స్థితిలో ఉంచాడు అంటే ఆయన ప్రణాళిక లేకుండా నేను ఈ స్థితిలో లేను, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడని అక్కడి నుంచి సాక్షి ఇచ్చాడండి. తన బైబిల్ చూపించాడు అక్కడి నుంచి. అర్థమవుతుందా? మనం భూమి మీద ఉండే మందిరానికి రావట్లేదు, మనం భూమి మీద ఉండి మందిరానికి రావట్లేదు. ఆయన ఎక్కడ ఉన్నాడు, అంతరిక్షంలో ఉండి వాళ్ళ సంఘంతో టచ్లో ఉండి ప్రతి ఆదివారం నాడు ఆరాధన చేసేటట్టండి. అంటే దాని అర్థం ఏంటి, ఆరాధనలో పాలు పొందాడు, వీళ్ళందరూ స్తుతులు చెల్లిస్తుంటే ఆయన స్తుతులు చెల్లించాడు అక్కడ. ఎంత ధన్యత తెలుసండి. అయితే వినండి, ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంది ఏంటి, లోక జ్ఞానము దైవ జ్ఞానం. వీళ్ళు ఏమంటున్నారు, ఈ ప్రపంచంలో ఎవడో చెప్పలేడండి అంటే, ఆయన అంటాడు 9వ వచనం, ఏంటి మీరు టైం గడిపేస్తున్నారేంటి అంటున్నాడు. 9వ వచనం చూడండి, కాలము ఉపాయముగా గడపవాలని అబద్ధమును మోసములను నా ఎదుట పలకను ఉద్దేశించి ఉన్నారు. మీరు కళను చెప్పకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కళను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియజేయటకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకుంటాను. ఇది ఆల్రెడీ చెప్పేసారు వాళ్ళు, ఇది మా వల్ల కాదండి, ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. ఇప్పుడు చెప్పండి, లోక జ్ఞానం ఒక పక్కన ఉంది, దైవ జ్ఞానం ఒక పక్కన ఉంది. వీళ్ళందరూ చెప్పిన వాళ్ళు ఎవరు, లోకస్తులు, కల్దీయులు. కానీ అదే సందర్భంలో అక్కడ దేవుని ప్రజలు ఉన్నారు, ఒక 4 బిడ్డలు దేవుని ప్రజలు ఉన్నారు. దానియేలు, హనన్య, మీషాయేలు, అజర్య. దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో, అంతే కదా, రైట్. ఈ 4 అన్యజనుల మధ్య అన్యజనుల జ్ఞానాన్ని మించిన జ్ఞానవంతులు వీళ్ళు. కేవలం వీరు దేవుని మీద ఆధారపడిన వారు, దేవుని జ్ఞానము మీద ఆధారపడిన వారు. వీళ్ళు ఒకటే అడిగారు, ఏంటి కంగారు పడుతున్నారేంటి అంటున్నాడు దానియేలు. ఏముందయ్యా బాబు, నీకు తెలియదే ఏంటి, మొత్తం కళ చెప్పాలి, కళభావం చెప్పాలి, చెప్పకపోతే నరికేస్తాను అంటున్నాడు రాజుగారు. అంటే రైట్, అయితే నాకు కొంచెం టైం ఇవ్వండి అన్నాడు. ఏమడిగాడు, నాకు కొంచెం టైం ఇవ్వండి అన్నాడు. చూడండి 16వ వచనం. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్నభావము తెలియచేపుటకే తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. ఏమడిగాడు, కొంచెం టైం ఇవ్వండి అన్నాడు. ఎందుకు ఈ టైము, ప్రార్థన చేయడానికి, అంతే. లోక జ్ఞానమేమో మా వల్ల కాదండి,
దేవా, నీవు పరలోకమును భూలోకాన్ని సృజించిన దేవుడవు, జ్ఞానవంతుడవు, మహాజ్ఞానముతో ఈ ప్రపంచాన్ని నిర్మించిన వాడవు, నీ మీద మేము ఆధారపడుతున్నాం. ప్రభువా, నీ జ్ఞానం మాకు దయచేయమని అడగడానికి సమయం అడిగాడు. ఆ సమయం అడిగి వాళ్ళు 17వ వచనం, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందిన మిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. 19వ వచనం, అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దేవునికి దానియేలుకు చెప్పండి. ఇప్పుడు చెప్పాలి. మనుష్య జ్ఞానం ఏమంది? మా వల్ల కాదంది. దేవుని జ్ఞానం ఏమంది? ఎస్, ఐ కెన్ డూ. మానవ జ్ఞానము దైవ జ్ఞానం. కాబట్టి రోజు పొద్దున్నే లెగుస్తాం మనం ఆల్రెడీ ఏదో చదివాం, మన బుర్రకాయలు ఏదో ఉంది మనకి, మన గుజ్జు మనకు ఉంది. మన గుజ్జు మీద మనం ఆధారపడితే పోతామండి, జాగ్రత్త. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభువా, నేను ఎంత జ్ఞానినైనా, నేను ఎంత చదువుకున్నవాడినైనా నా వల్ల ఏం కాదు, నీ జ్ఞానం చేత నన్ను నడిపించు. ఇప్పుడు ఏ జ్ఞానం నగ్గింది చెప్పండి? ఇందాకన్నాను పవిత్రత నగ్గింది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమి నగ్గింది? దైవ జ్ఞానం నగ్గింది. కాబట్టి లోక జ్ఞానానికి దైవ జ్ఞానానికి జరిగిన సంఘర్షణలో నిలిచినదేది, గెలిచినదేది? దైవ జ్ఞానమే. రైట్. ఇప్పుడు ఏం జరిగిందంటే 25వ వచనం, కావున ఆర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనుషుడు చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటిని. 25వ వచనం, చెరపట్టబడిన యూదుల్లో చెప్పగలిగిన వాడు ఒకడున్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఇప్పుడు ఇంతకీ 46వ వచనానికి వచ్చేయండి. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు ఏ నమస్కారం? ఎవరికి? తలకాయ తీసేస్తానన్నాడు కదా ఇప్పుడు వరకు. తల లేపేస్తానన్నాడు. నిజంగా దానియేలు తల కూడా లేపేయాలి. కానీ దానియేలు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని జ్ఞానం మీద ఆధారపడ్డాడు. నేనంటానండి, ప్రపంచంలో దైవ జ్ఞానం దొరకాలంటే ఇదొక్కటే మార్గం. బైబిల్ గ్రంథం ఒక్కటే మార్గం అండి. ఇది మహాజ్ఞానం. ఇది ఒక ప్రపంచానికి అంతు చిక్కని జ్ఞానం. ఎంత తవ్వితే అంత జ్ఞానం. కాబట్టి దానియేలు తల లేపేస్తాను, చంపేస్తాను అన్నటువంటి వాడు ఇప్పుడు దానియేలుకి ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి ఏం చేశాడు? అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆల్రెడీ ఈయన సాష్టాంగం పడిపోయాడు, నమస్కారం చేసేసాడు, పూజ చేసేసాడు. వెనకాల కూడా ఏమంటున్నాడు? నైవేద్యాలు ఇవ్వమంటారు, నైవేద్యాలు పెట్టండి అంటున్నాడు. ఎవరికి? దానియేలు గారికి నైవేద్యాలు పెడుతున్నారు. ఇప్పుడు దానియేలుకు నైవేద్యం ఎలా వచ్చింది అంటే ప్రార్థన ద్వారా వచ్చింది. దానియేలుకు నైవేద్యం ఎందుకు వచ్చిందంటే దైవ జ్ఞానం మీద ఆధారపడ్డాడు కనుక వచ్చింది. మనొకసారి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ బావగారు ఒక ఆయన పీటర్ గారు అని చనిపోయాడు. మేనత్త కొనుక్కుంటా. ఆయన పెద్ద ఇంజనీరు. ఆయన సాక్ష్యం కూడా ఉంది నా దగ్గర. ఆయన ఒకటే చెప్పాడు, దేవుడు నన్ను ఇంత హెచ్చించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల్లో కూడా నన్ను గొప్పగా దేవుడు హెచ్చించడానికి గల కారణం ఏంటంటే, నేను మందిరంలో చేపలు వేసేవాడిని, మందిరంలో టాయిలెట్లు కడిగేవాడిని, ప్రతి కూడికకు సిద్ధపాటు చేసేవాడిని. కాబట్టి దేవుడు నన్ను ఇంతగా హెచ్చించాడు. ఏమండే, ఈ విషయం చిన్నగా ఉండొచ్చు, గొప్ప వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిని, దేవుని పరిచర్యను వాళ్ళు ప్రేమించారు కనుక దేవుడు వారిని ప్రేమించి గొప్ప స్థానంలో ఉంచాడు. నేనంటాను, మీరు కూడా దేవుని ప్రేమించండి, పరిచర్యను ప్రేమించండి. ఏదైనా కూడుకుందనుకోండి, బతిమాలాల్సి వస్తుంది. పాపం, ఒరే వాడికి సాయం చేయండి రా, ఒక్కడే అయిపోతున్నాడు అనాల్సి వస్తుంది. ఆలోచన చేయండి. పెద్దవారు
దేవుని పిల్లల యొక్క చెప్పుల దగ్గర కాపలా ఉన్నవారు, బాత్రూములు కడిగారు, చాపలు వేశారు, మందిరాలు ఊడ్చారు, ఆశీర్వదించబడ్డారు. రైట్. ఇప్పుడు నన్ను దానియేలుకు నైవేద్యం పెడుతున్నాడు. ఇప్పుడు ఎవరో? ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే తన దేవతలని, తనకున్నటువంటి ఆరాధననే మర్చిపోయి ఇప్పుడు ఎవరిని ఆరాధించేస్తున్నాడు? దానియేలుకి ఎంత గొప్ప స్థానం వచ్చేసిందో చూసారా? తర్వాత చదువుతున్న 47వ వచనం. మరియు రాజు, ఈ మర్మము బయలుపరుచుటకు నీవు సమర్థుడవే, నీ దేవుడు. ఏమండే? దానియేలు ద్వారా దేవుని నామం ఏం చేయబడింది? హెచ్చించబడింది. నేనంటాను, నేనున్న స్థలములో, నీవున్న స్థలములో నీ ద్వారా దేవుని నామము హెచ్చించబడుతుందా లేదా కించబరుస్తున్నారా? నీ దేవుడు దానియేలు, నీవు సమర్థుడివి, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడై ఉన్నాడు. రైట్. ఇప్పుడు చెప్పాలి. 2వ అధ్యాయం ఏం చెప్తుంది? లోక జ్ఞానానికి దైవ జ్ఞానానికి సంఘర్షణ. ఇందులో ఏది నెగ్గింది? ఇప్పుడు మనం దేని మీద ఆధారపడాలి? పవిత్రతకి అపవిత్రతకి మధ్యలో సంఘర్షణ దేని మీద ఆధారపడాలి? రైట్. ఇప్పుడు 3వ అధ్యాయానికి రండి. నేను త్వరగానే ముగించేస్తానులేండి. ఇది 3వ అధ్యాయము విగ్రహారాధనకి దైవారాధనకి మధ్య సంఘర్షణ. 3వ అధ్యాయం దేనికి సంఘర్షణ? విగ్రహారాధన, దైవారాధన. విగ్రహారాధన, దైవారాధన అంటే మీకు తెలుసు. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుకోవచ్చు. నెబుకద్నెజరు ఒక ప్రతిమను తయారు చేశాడు. అవునా? నెబుకద్నెజరు ఏం చేశాడు? ప్రతిమను తయారు చేశాడు. ప్రతిమను తయారు చేసి ప్రతిమను దూరాను మైదానంలో నిలబెట్టాడు. ఆ నిలబెట్టినటువంటి ప్రతిమకి ఏం చేశాడంటే జనులందరికీ కూడా బాకా, పిల్లన గోవి, పెద్ద వీణ, సింఫోనియా, వీణె, విపంచిక, సకల విధములకు వాయిద్యములు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు సాగిలపడి నమస్కరించుడి. 5వ వచనంలో ఉందో చూడండి అన్నమాట. ఇది ఏ ఆరాధన చెప్పండి? విగ్రహారాధన. డమ్ములు, డోలక్కలు, డప్పులు ఇవన్నీ వినపడతాయి. అప్పుడు మీరు ఏం చేయాలి? బోర్లా పడిపోవాలి. దేనికి? రాజగు నెబుకద్నెజరు నిలబెట్టిన ప్రతిమకు నమస్కారము చెయ్యుడి. మరి ఇప్పుడు ఇంతకీ కల్దీలందరూ నమస్కారం చేస్తారా చేయరా? చేస్తారు. ఎందుకు? రాజుగారు. చేయకపోతే ఏం చేస్తాడు? 11వ వచనం. సాగిల పడి నమస్కరింపని వాడు ఎవడు? వాడు ఎక్కడ వేయబడతాడు? అది. ఇప్పుడు భయపడినోడు ఏం చేస్తాడు? సాగిలు పడతాడు. తప్పదు. ఇంకా ఆల్రెడీ సాగిలు పడండి అని ఒక స్టేట్మెంటు, సాగిలు పడకపోతే వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటో కూడా చెప్పేశాడు. పర్యవసానాలు కూడా చెప్పాడు. అగ్నికొండలో వేస్తానన్నాడు. ఇప్పుడు ప్రతివాడు ఏం చేస్తాడంటే ఎందుకు వచ్చిన వాళ్ళెవరో నమస్కారం పెడితే పోదా అని పోతాడు. కానీ అక్కడ ఉన్న యవనస్తులు వినాలి. దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో. ఈ యవనస్తులు, దానియేలు గారు ఆల్రెడీ హై పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అన్ని వదిలిపెట్టేశారు. అక్కడ ఆల్రెడీ దానియేలు గారికి 2వ అధ్యాయంలోనే మంచి జాబ్ వచ్చేసింది కాబట్టి ఇంకా 3 యవనస్తులు మిగిలిపోయారు. ఈ 3 యవనస్తులు కూడా ఆయన అక్కడ పైకి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ 3ని పట్టుకున్నారు. ఏంటి పూజ చేయట్లేదండి, మీరు నమస్కారం చేయట్లేదండి అంటే ఇది పట్టుకెళ్ళారు. పిత్రీ బాక్స్ గ్యాంగ్ ఉంటారు కొంతమంది. పిత్రీ బాక్స్ గ్యాంగ్. ఈ పిత్రీ బాక్స్ గ్యాంగ్ ఏం చేయారండి? ఇక్కడ మాటలు అక్కడ చెప్తూ ఉంటారు. వీళ్ళు బతికే అంతే. వీళ్ళు వెళ్ళి రాజుగారితో చెప్పారు. రాజుగారు వచ్చాడు. ఏంట్రా బాయ్ మీరు నేను విన్నది నిజమా అన్నాడు. ఎస్, మీరు విన్నది నిజమే. 3వ అధ్యాయం 16వ వచనం. శద్రకు, మేషకు, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వనన్న చింత మాకు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇప్పుడు అంటున్నాడు, ఇంతకీ వీళ్ళు చెప్పక ఒక మాట చెప్పారు. నువ్వు నిలబెట్టింది దేవత, మేము ఆరాధించేది దేవుణ్ణి. మేము సేవించుచున్న మా దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించుటకు
సమర్థుడు. రైట్. ఇప్పుడు చెప్పండి, ఈ ఈ యవనస్తుల ముందు రెండు రకాలైన ఆరాధనలు ఉన్నాయి. ఒకటి దైవారాధన, ఒకటి విగ్రహారాధన. ఈ యవనస్తులు దేని కోరుకున్నారు? దైవారాధన. దైవారాధన కోరుకుని ఏమన్నారు తెలుసా? మా దేవుడు తప్పించి రక్షించకుడు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోతాడయా, అయినా కూడా నీ ప్రతిమని నమస్కారం మేము చెయ్యము అన్నాడు. అయితే ఇప్పుడు ఇంతకే కట్టలు తెంచుకొచ్చేసింది. ఏంటి? కోపం. ఏయ్, 7 అంతలు వేడి చేయండి రా అన్నాడు. ఆల్రెడీ అప్పటికే వేడిగా ఉంది, 7 అంతలు వేడి చేయండి అన్నాడు. తనలో ఉన్నటువంటి బలిష్ఠుల్ని, తన సైనికుల్లో ఉన్నటువంటి బలిష్ఠులను పట్టుకుని, ఏయ్ వీళ్ళ ముగ్గుల్ని పట్టుకుని ఇసిరేంటి రా అన్నాడు. విసిరినోళ్ళు మాడిపోయారంటండి. విసిరినోళ్ళు మాడిపోయారంట. అగ్నిగుండంలో వేయబడిన వాళ్ళు ఏం చేయబడ్డారు? అబ్బో, కారణం ఏంటి? ఏయ్ మనం ఎంతమందిని వేసాం? 3. మన 4 కనబడుతున్నారండి రా అంటాడు. 3 వేశాం, 4 కనబడుతున్నారండి నాకు. 4వ వాడు దేవదూత స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. ఎవడండి 4వ వాడు? ఎవరు? చూడండి, 24వ వచనం. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి అగ్నిలో వేసిదిము కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీయూ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపము. విన్నారా? ఇప్పుడు వీళ్ళు ఏ ఆరాధన చేశారు? దైవారాధన. దైవారాధన చేయబట్టి ఆ దైవమే, చెప్పండి, అంతే. ఎప్పుడైతే పడేయడం వెళ్ళవచ్చు కానీ పైకి రండి అంటున్నాడు, అర్థమవుతుందా? ఒరే వెళ్ళి తీసుకురండి రా అంటే ఎవడ వెళ్తాడు? వెళ్ళి తీసుకురండి రా అంటే ఎవడని వెళ్ళగలడా? అందుకని ఆయన ఏమంటున్నాడు తెలుసండి, 26వ వచనం. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండం వాకిలి దగ్గరకు వచ్చి, శద్రకు మేషకు అభ్యర్థకు అనువారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా. ఏమండి? పడేయడం తెలుసా నీకు? బయటికి తీయడం రాదా నీకు? రాదు. అమ్మా, ఎవడైనా మాట్లాడితే పుసుక్కుని మాట్లాడేస్తూ ఉంటారు. మరి తిరిగి తీసేసుకోండి, తీసేసుకుంటారా? ఎవరినైనా మాట్లాడినప్పుడు మాటే కదా, నరం లేని నాలుగే కదా అనేయండి, మీ ఇష్టం వచ్చినట్టు. మరి తిరిగి తీసుకోండి, తీసుకోలేం కదా. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త. వేయటం అయితే అగ్నిలో వేసేసాడు అన్నాడు, బయటికి రండి అంటున్నాడు. అంటే అగ్నిలో వేయడం మాత్రం నాకు తెలుసు, కానీ బయటికి తీసుకురావడం తెలుసు. కాబట్టి సాతానుగాడికి కూడా ఏం తెలుసు? అగ్నిలో వేయడమే తెలుసు వాడికి, బయటికి తీసుకురావడం వాడికి తెలియదు. కాబట్టి నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? వినండి, అక్కడ 26వ వచనం. మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలవగా శద్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకి వచ్చిరి. ఏది నగ్గింది చెప్పండి ఇప్పుడు? ఏ ఆరాధన నగ్గింది? దైవారాధన. 28వ వచనం. నెబుకద్నెజరు శద్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. వీరి దేవుడు ఎవరు? కాబట్టి ఇప్పుడు ఎవరిని పూజించడం గొప్పది? ఎవరిని పూజిస్తే మనం ఆశీర్వదించబడతాం? జీవము కలిగిన దేవుడు. రైట్. ఇప్పుడు మొదటి అధ్యాయములో అపవిత్రత, పవిత్రత, విజయము పవిత్రతదే. 2వ అధ్యాయములో లోకజ్ఞానము, దైవజ్ఞానము. దైవజ్ఞానం అనేదే విజయం. 3వ అధ్యాయములో విగ్రహారాధన, దైవారాధన. దేనిది విజయం? దైవారాధన. ఇక 4వ అధ్యాయానికి వస్తే ఇక్కడ మీకు పెద్దగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మానవ అధికారము, దేవుని అధికారం. 4వ అధ్యాయంలో ఏంటి? మానవ అధికారము, దేవుని అధికారం. ఏంటి అంటే 4వ అధ్యాయానికి రండి. రాజగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకు, దేశస్థులకు, ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగ సెలవిచ్చాను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక అని చెప్పి ఆ మాటలన్నీ చెప్పుకుంటూ రండి ఒక మాట చదువుదాం. ఇక్కడ చాలా విశేషమైన మాట చెప్పాడు. ఒక మాట 4వ అధ్యాయం 30వ వచనం. రాజు బబులోను అను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారము, నా ప్రభావము అంటున్నాడండి.
రాజుగారు ఏమనుకుంటున్నాడు? నా బలము నా ప్రభావం, నేను కట్టించాను అంటాడా? నా బలము నా ప్రభావము నేను కట్టించాను, నా ప్రభావం కొరకే నా రాజధాని నగరంగా నేను కట్టించాను కదా. మనం అందరం ఏమనుకుంటాం రోజును? నేను 10 ఎకరాలు సంపాదించానని బాబా. సంపాదించు కాదంట్లా, నువ్వే సంపాదించావు. కానీ సంపాదించడానికి శక్తినిచ్చిన వాడు ఎవడు? లోకాసువార్త 12వ అధ్యాయంలో ఏముంది? ఒక నా ఆస్తి విస్తారముగా పండాను. 12:19 చదవండి. లోకాసువార్త 12:19. పన్నెండో అధ్యాయం 19వ వచనంలో ఏమన్నాడు చూడండి. నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని కూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకోనేను అన్నారా? అయితే దేవుడు ఆగండి ఏమన్నాడు? రైట్. ఇప్పుడు ఇక్కడ రాజుగారు, ఈ రాజుగారు బెల్షస్సర్ అనమాట. ఈ రాజుగారు ఏం చేస్తున్నాడంటే, నా బలము నా అధికారము. రాజుగా నెబుకద్నెజరు తర్వాత వచ్చినటువంటి బెల్షస్సర్ అంటున్నాడు, నా బలము నా అధికారము నేను కట్టింది అన్నాడు. ఇప్పుడు దేవుని అధికారానికి మానవుని అధికారానికి మధ్య సంఘర్షణ. ఇప్పుడు ఏ అధికారం గొప్పది చెప్పండి? దేవుని అధికారమా మానవుని అధికారమా? ఇప్పుడు వీడు నేను కట్టాను, నా బలము నా జ్ఞానము అన్నాడు కదా. మరి అక్కడ వాడేమన్నాడు? నా పొలము నా స్థలము నా పంట అన్నాడు. ఉన్నాడా పోయాడా? ఇప్పుడు వీడంతే. ఇప్పుడు మానవుని అధికారము దేవుని అధికారం క్రింద ఎందుకు పనికిరాదు? అయితే జరిగింది ఏంటంటే, చదువుదాం చూడండి 37వ వచనం, 4:37. ఇలాగు నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనప శక్తి గలవాడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచును. ఒకప్పుడు నేను విర్రవీగిపోయాను, ఇప్పుడు ఎవరి ఆధిపత్యం గొప్పదని ఒప్పుకుంటున్నాడు చెప్పాడు అక్కడ. ఇలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములను అయ్యున్నవని గర్వముతో నటించుచు. అంటే గతంలో నేను ఎలా నటించాను? గర్వంగా నటించాను. రైట్. ఇప్పుడు మానవ అధికారము పనికిరాదు. ఏ అధికారం పనికొస్తుంది? దేవుని అధికారం పనికొస్తుంది. కాబట్టి 4వ అధ్యాయం చదువుకోండి. మానవ అధికారానికి దేవుని అధికారానికి మధ్యలో సంఘర్షణ జరిగితే నెగ్గిందేది? దేవుని అధికారం. ఇక 5వ అధ్యాయానికి వస్తే చెప్తానంతే, మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. 5వ అధ్యాయంలో ఇక్కడ మరొక సంఘర్షణ ఉంది. ఏంటంటే మానవుని అహంకారానికి దైవత్వానికి మధ్య. మానవుని అహంకారానికి దైవత్వం. మానవుడు ఏమనుకుంటాడు తెలుసా? ఆ దేవాలయం నుంచి పట్టుకొచ్చినటువంటి విగ్రహాల్లో అదే ఆ బాటిల్స్ ఇలా పట్టిరండి, లేకపోతే ఆ పాత్ర ఇలా పట్టిరండి అన్నాడు. పట్టుకొచ్చారు, అందులో సారబోయండి అన్నాడు, పోశాడు. తాను తన అపోపత్తులు తాగుతున్నారు. ఇంతకీ వాడికి గ్లాసులు లేవా? దేవుని మందిరానికి సంబంధించిన గ్లాసులో తాగడానికి గల కారణం ఏంటి? అహంకారం, అంతే. అర్థమవుతుందా? వాడి అహంకారం, వాడి గర్వం. జరిగింది ఏంటో తెలుసండి? నువ్వు అలా చేసావు కదా అని 5వ అధ్యాయంలో 2వ వచనంలో అన్నాడు, యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చి, అందులో 4వ వచనం, వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్రాను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచున్నారు. ఆ గడియలోనే ఏం జరిగింది? మానవ హస్తపు వేళ్ళు కనబడి ఏం రాసింది? మెనే మెనే టేకెల్
ఉఫార్సిన్ 24 వచనం 5:24 ఏమని రాసింది? మెనే టేకెల్ ఉఫార్సిన్. ఈ వాక్య భాగం ఏంటంటే, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించాను. రైట్, ఇప్పుడు చెప్పాలి. మానవుని అహంకారం, దైవత్వం, మానవుని అహంకారానికి దైవత్వానికి మధ్యలో సంఘర్షణ. ఇప్పుడు మానవుని అహంకారం నగ్గిందా, దైవత్వం నగ్గిందా? దేవుడు ఏం చేశాడు? ఒక చిన్న చెయ్యి పంపించాడంట. ఆ చెయ్యి ఏమి రాసిందంట? మెనే టేకెల్ ఉఫార్సిన్. దేవుడు లెక్క చూశాడు, ముగించేశాడు. లెక్క చూశాడు, ముగించేశాడు. ఇప్పుడు నేను అంటాను, ప్రతిరోజు మన మనసులో నుంచి గర్వం బయటకు వస్తుంటుంది. గర్వానికి మనం చోటిస్తున్నామా, దైవానికి చోటిస్తున్నామా? గుర్తుపెట్టుకోండి. దైవానికి చోటు ఇవ్వడం అంటే విధేయత కలిగి ఉండడం, దైవానికి చోటు ఇవ్వడం అంటే సాత్వికం కలిగి ఉండడం, గర్వానికి చోటు ఇవ్వడం అంటే పడిపోవడమే. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. కాబట్టి 5వ అధ్యాయంలో చెప్పేది ఏంటంటే, మానవుని యొక్క చెప్పండి గర్వానికి దైవత్వానికి మధ్య సంఘర్షణ. ఏది నగ్గింది? దైవత్వమే నగ్గింది. ఇక 6వ అధ్యాయానికి వస్తే 6వ అధ్యాయంలో ఏంటి? సాతాను పన్నాగానికి దేవుని కాపుదలకు సంఘర్షణ. సాతాను పన్నాగము, దేవుని కాపుదల. ఇప్పుడు శద్రక మేషక అబేద్నెగో అయిపోయాడు. ఇప్పుడు దానియేలు మీద పడ్డారు అందరూ వచ్చి. మళ్ళీని దానియేలు ఏమండి దానియేలు ఏంటనుకుంటున్నారు మీరు? దానియేలు మీ మాట ఏమేంటండి? అలా కదండి, శ్రేష్టమైన బుద్ధి గలవాడని మీరు అనుకుంటున్నారు కదా. ఇదిగో మీకు తప్ప ఎవరికి నమస్కారం చేయకూడదండి, మీకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదండి. కాబట్టి అటువంటి ఆజ్ఞ ఉండంటే వీడేం చేశాడు పాపం? గంగిరెద్దులకు తలకాయ ఊపికి నాకు తప్ప ఇంకెవరికి నమస్కారం చేయకూడదు, ఎవరికి ప్రార్థన చేయకూడదని ఒక ఇచ్చేశాడు. మరి దానియేలు ఏం చేశాడు? ముమ్మారు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు. ఈ చిన్న విషయాన్ని పట్టుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఏమనంటే, రాజా నువ్వేం చెప్పా? నీకు తప్ప ఎవరికి నమస్కారం చేద్దాను, నీకు తప్ప ఎవరికి ప్రార్థన చేద్దాను కదా. మరి దానియేలు ఏం చేస్తున్నాడు? అదిగో యెరూషలేము తట్టు తలుపు కిటికీలు తీసి 3 సార్లు చేస్తున్నాడు రోజు ప్రార్థన. ఒకసారి కాదురా 3 సార్లు చేస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఏం చేస్తామంటే, వేసేయండి సింహాల గుహ. మానవుని పన్నాగం, దీన్నే సాతాను పన్నాగం. సాతాను పన్నాగం ఎక్కడ వేయమంది? సింహాల గుహలో వేయమంది. దేవుని కాపుదల ఏం చేసింది? సింహాల నోళ్లను మూసేసింది. ఇక్కడ రండి 5వ అధ్యాయం 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహమును నాకు హాని ఏమీ చేయకుండా వాటి నోళ్ళు మూయించాను. అన్నారా? సాతాను పన్నాగానికి దేవుని కాపుదలకు సంఘర్షణ. ఏది నగ్గింది? దేవుని కాపుదల. నేను 6 విషయాలు చెప్పానండి అమ్మ, 6 విషయాలు చెప్పాను. 1 అపవిత్రతకు పవిత్రతకు సంఘర్షణ. మనకు రోజు తగులుతాయి ఇవన్నీ. ఏ వైపుకి వెళ్ళాలి మనం? పవిత్రత, అదే నెగ్గుతుంది. 2 లోకజ్ఞానము, దైవజ్ఞానం. ఏది నెగ్గుతుంది? దైవజ్ఞానమే. 3 విగ్రహారాధన, దైవారాధన. ఏది నెగ్గుతుంది? దైవారాధన. 4 మానవుని అహంకారము, దైవత్వము. ఏది నెగ్గింది? దైవత్వమే. 5వది ఏంటి? మానవుని యొక్క అహంకారము, దైవత్వము. మానవుని అధికారము, దైవాధికారం 4వది. 5వది మానవుని అహంకారానికి, దైవత్వానికి. 6వది ఏంటంటే సాతాను పన్నాగము, దేవుని కాపుదల. నేను ఇక్కడ మీకు హింట్స్ చెప్తాను, ఇంటికి వెళ్ళి చదువుకోండి. 1 ఏంటో తెలుసా? దేవుడు మొట్టమొదట మోషేని చంపాలనుకున్నాడు కదా. ఎవడో ఫరో చంపాలనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? విడిపించాడా లేదా? మోషేని ఫరో ఏం చేయాలనుకున్నాడు? మొత్తం అందరినీ చంపాడు, మగపిల్లలందరినీ చంపాడు అన్నాడు షెఫ్రా పూజలకి. దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. మానవుని సాతాను పన్నాగమేమో చంపాలనుకుంటుంది, కానీ దేవుడేమో కాపాడాలనుకుంటాడు. మోషేని కాపాడా లేదా? రైట్. 2వది ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోతుంటే వెనకాల ఎవరు వచ్చారు? ఫరో సైన్యం. ఫరో సైన్యం నరికేయాలనుకున్నారు కదా, కానీ నరికారా? దేవుడు ఏం చేశాడు? పగలు మేఘస్తంభంగా ఉండి వాళ్ళకి
కాపుదలనిచ్చాడు. ఇలా చూసుకోండి, దానియేలు నీటితో పొడిచేద్దాం అనుకున్నాడు, దావీదు నీటితో పొడిచేద్దాం అనుకున్నాడా లేదా? ఎవరో సౌలు. దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. అవునా కదా? ఇశ్రాయేలీలందరినీ లేకుండా చేసేద్దాం అనుకున్నాడు హామాను. దేవుడు ఏం చేశాడు? ఆ రాజ్యాన్నే మార్చేశాడు. అవునా కదా? ఎలాగని మనం చెప్పుకుంటూ పోతే యోబును లేకుండా చేద్దాం అనుకున్నాడు ఎవరో? సాతాను. దేవుడు ఏం చేశాడు? యోబును రెట్టింపు ఘనతకు పాత్రుడిగా చేశాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభుని లేకుండా చేద్దాం అనుకున్నాడు ఎవరో? హేరోదు. అవునా? కానీ హేరోదే పోయాడు, యేసు ప్రభువే నిలిచాడు. ఏమంటారు? సంఘాన్ని లేకుండా చేద్దాం అనుకున్నారు ఎవరో? సౌలు కదా? 8వ అధ్యాయం అపోస్తలుల కార్యం చూడండి. స్టెఫన్ని చంపేశారు, సంఘాన్ని చెల్లాచెదరు చేసేశారు. అయితే సంఘము విస్తరించింది, నేటి వరకు నిలిచింది. దేవుని కాపుదల సంఘంపై ఉంది. దేవుని కాపుదల దేవుని పిల్లలపై ఉంది. దేవుని కాపుదల దేవుని మీద ఆధారపడే వారి మీద ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సాతాను పన్నాగం నెగ్గుతుందా, దేవుని కాపుదల నెగ్గుతుందా? కాబట్టి దేవుని కాపుదల మనకుంది. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మాతో మాట్లాడిన మీ ప్రేమ కొరకే వందనాలు. ప్రతిదినము మేము ఎదుర్కొంటున్న కొన్ని సంఘర్షణలలో పవిత్రత నాయనా ఏది జయిస్తుందో, దైవారాధన జయిస్తుందో, పవిత్రత జయిస్తుందో నాయనా, దైవత్వం జయిస్తుందో నాయనా, నీ కాపుదల జయిస్తుందో, ఈ సంగతులన్నీ మా ముందు పెట్టారు. నిజమే, మేము ఎక్కడున్నా మీరు మాతో ఉండి మాకు జయాన్ని ఇచ్చేవాడు. లోకము పన్నాగంతో ఉన్నా, సాతాను పన్నాగముతో ఉన్నా నీవు మమ్మల్ని విడిపించేవాడవు, నడిపించేవాడవు. అందును స్తుతిస్తూ ముందున్న దినాలలో నీ కొరకు మేము నమ్మకంగా బ్రతకడానికి సహాయపడమని నాయనా, మా స్వజ్ఞానాన్ని కాకుండా దైవికమైన జ్ఞానంపై ఆధారపడడానికి, అపవిత్రతను కాకుండా పవిత్రతపై ఆధారపడడానికి, అహంకారంపై కాకుండా దేవుని నీతి నియమాలకు లోబడడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని, సాతాను పన్నాగముల నుంచి మమ్మల్ని తప్పించమని, నీ కృపలో నడిపించి సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.